దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక బిడ్డలారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం తెలుపుతూ ఉన్నాను. ఈరోజు జూలై నెల 25వ తేదీ పరిశుద్ధ తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి 12 మంది అపోస్తులలో ఒకరైనటువంటి పునీత జేమ్స్ గారి యొక్క పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. యేసు ప్రభువుకు అత్యంత సన్నిహితమైనటువంటి 3 శిష్యులలో వీరు కూడా ఒకరు. తన యొక్క లేఖల ద్వారా విశ్వాసము అనేటువంటిది క్రియలు లేకపోతే వ్యర్థము అన్నటువంటి విషయాన్ని, ప్రేమను మాటల్లో కాక చేతల్లో చూపించాలి అని క్రైస్తవ లోకానికి బోధించినటువంటి ఈ పునీతుడు స్పెయిన్ దేశంలో సువార్త ప్రచారం కోసం తన జీవితాన్ని వెచ్చించి అక్కడే పరమపదించారు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు తన 30వ ఏట 40 దినాలు ఏకాంతంగా అరణ్యములో ఉపవాసము ప్రార్థన చేసి ఇక సత్యవేద బోధ ప్రారంభింప బహిరంగ జీవితంలో ప్రవేశించారు. మొదటగా వారు గలిలయ సీమ చేరుకున్నారు. గలిలీ సరస్సు వెంబడి నడుస్తూ చేపలు పట్టుకుంటున్న సీమోను అనబడు పేతురు, అతని సోదరుడగు అంద్రయ గార్లను తమ శిష్యరికములో చేరమని ఆహ్వానించారు. వారు వెంటనే అన్నీ విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. పిమ్మట ప్రభువు మరికొంత దూరం వెళ్ళేసరికి ఆ సరస్సు తీరములోనే పడవలో తమ వృద్ధ తండ్రితో పాటుగా వలలను సరిచేసుకుంటున్న జబదాయి కుమారులను, స్వంత అన్నదమ్ములైన పెద్ద యాకోబు, యోహానులను తమను అనుసరింపమని కోరారు. వారు తండ్రి జబదాయిని, వలలను విడిచి ఉన్నపలంగా ప్రభువును వెంబడించారు. వృత్తిరీత్యా వీరు జాలరులని అర్థమవుతోంది. జాతిరీత్యా యూదులు, మతము కూడా యూదమతమే. వీరినే బోనెర్జెస్ అని పిలుస్తారు. వీరు బెత్సయిదా నివాసులు. జబదాయి భార్య సలోమి, ఈమె దేవమాత కన్య మరియమ్మ గారికి సహోదరి అని కొందరు వేదాంతులు చెప్తారు. యేసు ప్రభువు వారికి అత్యంత ప్రియమైన శిష్యులుగా, అన్ని చోట్ల వారిని వెన్నంటే ఉన్న వారిగా పేతురు, యోహాను, యాకోబు గార్లను మనం దివ్య గ్రంథములో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ప్రప్రథమంగా వేదసాక్షి మరణం పొందిన వారు అపోస్తులుడైన యాకోబు గారే. 1వ హెరోదు అగ్రిప్పరాజు జేమ్స్ గారికి మరణశిక్ష విధించి శిరస్సు ఖండింపచేశాడు. అయితే జేమ్స్ గారిని పట్టించి తన ద్వేషాన్ని వెళ్ళగక్కిన వ్యక్తి. జేమ్స్ గారి వేదసాక్షి మరణాన్ని స్వయంగా చూశాడు. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నీకు ప్రదర్శింతును, యాకోబు లేఖ 2వ అధ్యాయం 18వ వచనం అని యేసు దేవుని కుమారుడు, వారే ఏకైక రక్షకుడని
శోధనలకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలైనా పరీక్షయందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమునొచ్చిన బహుమానము అని క్రీస్తుకు సాక్ష్యం పలుకుతూ జేమ్స్ గారు నిర్భయంగా మరణించటం చూశాక, జేమ్స్ గారికి వ్యతిరేకముగా సాక్ష్యం పలికిన వ్యక్తి కూడా మనస్సు మార్చుకొని మరణానికి కూడా వెనుకాడని జేమ్స్ గారి విశ్వాసము ద్వారా తాను కూడా క్రీస్తును గట్టిగా నమ్ముతున్నానని తెగించి పలికాడు. కోపించిన అగ్రిప్పరాజు ఆ వ్యక్తిని కూడా ఆ సమయంలోనే శిరచ్ఛేదన శిక్షకు గురి చేసినట్లు చెప్పబడింది. పునీత జేమ్స్ గారు యెరూషలేముకు పీఠాధిపతిగా వేద ప్రచారం చేస్తూ సేవలందించారు. పరిశుద్ధ పౌలు గారు తమ వేద వ్యాపక పర్యటనల్లో భాగంగా యెరూషలేము చేరుకున్నారు. అక్కడ పీఠాధిపతి అపోస్తులుడైన జేమ్స్ గారు పరిశుద్ధ పౌలు గారిని ఆహ్వానించి సపర్యలు చేశారు. పునీత జేమ్స్ గారు విశ్వ ప్రజాలికి ఒక అపోస్తోలిక లేఖ రాశారు. ఇది యాకోబు రాసిన లేఖగా సువార్త గ్రంథములో చూడగలం. పునీత జేమ్స్ అనగా యాగప్ప గారు గొప్ప విశ్వాసి, నీతిపరుడు మరియు న్యాయప్రేమికుడు. పునీత జేమ్స్ గారు స్పెయిన్ దేశంలో ఎక్కువగా వేద ప్రచారం గావించారు. తమ మరణానంతరం భౌతిక దేహం కంపోస్టెల్లా నగరంకు తేబడి అక్కడి దేవాలయంలో సమాధి చేయబడినట్లు చరిత్ర చెప్తోంది. కంపోస్టెల్లాలో ఉన్న పునీత జేమ్స్ గారి పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. వీరు స్పెయిన్, చిలీ దేశాల పాలక పునీతులుగా కొనియాడబడుచున్నారు. యుద్ధము, అలజడి సమయాల్లో వీరి సహాయం కోసం ప్రార్థించటం శ్రీసభకు ఆనవాయితీగా వస్తోంది. వీరిని పెద్ద జేమ్స్ గారు అంటారు. ఈ విధముగా అపోస్తులలో ప్రభువుకు అత్యంత సన్నిహితమైన 3 శిష్యులలో ఒకడిగా పేరుగాంచిన పునీత యాకోబు గారికి ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసం, నమ్మకం మనము కూడా పొందునట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, అపోస్తులుడైనటువంటి మరియు మీ దివ్య కుమారునికి అత్యంత ఆప్తులైనటువంటి 3 శిష్యులలో ఒకడైన పునీత జేమ్స్ గారిని ఈరోజు కొనియాడుతూ మీకు కృతజ్ఞతావందనములను అర్పిస్తూ ఉన్నాము. నూతన నిబంధనలో వారు రాసినటువంటి లేఖల ద్వారా మా ప్రేమ కేవలము మాటలలో కాక మా విశ్వాసము క్రియలలో చూపించాలన్నటువంటి పిలుపుని మీరు ప్రపంచానికి ఇచ్చితిరి. వారి యొక్క పలుకులను మేము హృదయానికి స్వీకరించి మా విశ్వాసమును, ప్రేమను మా నిజ జీవితములో క్రియల ద్వారా బహిర్గతమగునట్లు మాకు శక్తిని ప్రసాదింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.